మామ్, రాధ గ్యారంటీగా రాదు కదా? 100% రాదు. వాళ్ళది అగ్రిమెంట్ మ్యారేజ్ అనే విషయం కూడా కాసేపట్లో బయటపడుతుంది. చూస్తూ ఉండు. ఆ విషయం బయటపడిపోతే నేనెంచక్కా బావు పక్కన కూర్చుని వ్రతం చేయొచ్చన్నమాట. రాధ ఏదని అడిగితే ఏం చెప్పాలి? రాధకి ఫోన్ చేసి రమ్మని రిక్వెస్ట్ చేద్దాం. లేకపోతే పూజలో గొడవైపోతుంది. నాట్ రీచబుల్ వస్తుంది. పంతులు గారు, పూజకు సంబంధించినవన్నీ వచ్చాయా? వచ్చాయమ్మా. అమ్మా సునంద, అన్నయ్య, చిట్టి ఎక్కడా కనిపించట్లేదు. నేను ఇక్కడున్నా నాన్న. అమ్మ చిట్టి, నువ్వొక్క క్షణం కనబడకపోతే మీ నాన్నకేం తోచదు కదమ్మా. నాకు అంతే అత్తయ్య. మా నాన్న నవ్వు చూడకపోతే నాకు అస్సలు తోచదు. అందుకే మ్యాచింగ్ డ్రెస్ వేశారు. ఆ పూజ ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి అత్తయ్య? అయిపోవచ్చిందమ్మా. మీ బావ రాధా రాగానే వ్రతం మొదలు పెట్టడమే. విక్రమ్ కృష్ణ వస్తాడు కానీ రాధ రాదు కదా. ఏదో ఒక రకంగా రాధ ప్లేస్లో నేను కూర్చుని ఈ వ్రతాన్ని పూర్తి చేయాలి. చిట్టిలాగా విక్రమ్ కృష్ణ భార్యలాగా పర్మనెంట్గా నేను ఇంట్లో సెటిల్ అయిపోవాలి. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? నీ గురించే నాన్న. అత్తయ్య వాళ్ళు సంతోషించినట్టుగా నువ్వు కూడా నా చేత ఇలాంటి వ్రతం చేయించి ఎప్పుడు సంతోషిస్తావా అని ఆలోచిస్తున్నాను. వస్తుందమ్మా, తొందరలోనే ఆ రోజు వస్తుంది. అమ్మా, దీపారాధనకు కావాల్సిన సామగ్రి ఇంకా తీసుకురాలేదు. అయ్యో, మర్చిపోయాను పంతులు గారు. పూజ గదిలో ఉన్నాయి, తీసుకొస్తాను. అలాగే. అనసూయ, ఈ డ్రెస్ తీసుకెళ్లి మీ అన్నయ్యకిచ్చి తొందరగా రెడీ అయ్యి రమ్మని చెప్పు. సరే అమ్మా. అనసూయ, బావగారు, మ్యాచింగ్ డ్రెస్ మాత్రం భలే ఉందండి. అనసూయ, ఏంటి చిట్టి, ఎక్కడికి వెళ్తున్నావు? మా అన్నయ్యకి డ్రెస్ ఇవ్వడానికి వెళ్తున్నాను. ఇటు మీ అన్నయ్యకి నేను చూస్తాను. నువ్వెందుకులే చిట్టి, నేను ఇచ్చొస్తాను కదా. నాన్న కాఫీ కావాలన్నారు. నువ్వు చేసిన కాఫీ అంటే మా నాన్నకి ఇష్టం కదా. నేను ఈ డ్రెస్ తీసుకెళ్తాను. నువ్వు మా నాన్న కాఫీ ఇచ్చేవా? ఓకే. అవును, మావయ్యకి రాధ చేతి కాఫీ ఇష్టం కదా. చిట్టి ఏంటి నా చేతి కాఫీ ఇష్టం అంటుంది. సర్లే, ముందు మావయ్యకి కాఫీ ఇస్తాను. బావా, పూజకు టైం అవుతుంది. తొందరగా ఈ డ్రెస్ వేసుకుని రెడీ అయిపో. ఏంటి బావా అలా చూస్తున్నావు? రెడీ అవ్వు. రాధా? అవును, రాధ ఇంట్లో లేదు కదా. ఇప్పుడు ఆ విషయం అందరికీ చెప్పేస్తావా? అదే బావా, మీది అగ్రిమెంట్ పెళ్ళని రాధని పంపించేస్తానని అందరికీ చెప్పేస్తావా అని అడుగుతున్నాను. అలా ఎలా చెప్తాను చిట్టి? ఎలా చెప్పడం ఏంటి బావా? ఎలాగైనా చెప్పాలి కదా. ఎప్పటికైనా చెప్పక తప్పదు కదా. నిజమే అనుకో, కానీ చెప్పలేనేమో అనిపిస్తోంది. అంటే ఆ విషయం చెప్తే అందరూ ఫీల్ అవుతారని చెప్పలేకపోతున్నావా? లేదా చెప్పడానికి నువ్వే ఫీల్ అయ్యి చెప్పలేకపోతున్నావా? ఆ విషయం చెప్పడం నాకు కష్టమే, విని తట్టుకోవడం వాళ్ళకి కష్టమే. విని తట్టుకోవడం వాళ్ళకి కష్టం అంటే ఓకే, చెప్పడానికి నీకేం కష్టం? అంటే రాధని నువ్వు మర్చిపోలేకపోతున్నావా? గురించి నీకు తెలియదు చిట్టి, చాలా మంచి అమ్మాయి, అందరితో చాలా మంచిగా ఉండే అమ్మాయి. తన మంచితనంతో అందరికీ బాగా దగ్గరైపోయింది. అందరి సంగతి తర్వాత, నీకెంతవరకు దగ్గరైంది? నాకంటే ఎక్కువ దగ్గరైందా? చెప్పు బావా, ఆ రాధ నాకంటే ఎక్కువ దగ్గరైందా? చెప్పు బావా, ఆ రాధ నాకంటే నీకు ఎక్కువ దగ్గరైందా? రాధని ఎవరితో పోల్చలేం చిట్టి. ఆహా, అంటే రాధ రేర్ పీసు సింగిల్ పీసు అంటావా? తను రేర్ పీసా సింగిల్ పీసా అన్నది కాదు చిట్టి. తను ఎక్కడుంటే అక్కడ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు తను ఇంట్లో లేదన్న విషయం చెప్తే ఇంతకాలం పీస్ఫుల్గా ఉన్న ఈ ఇంట్లో అశాంతి మొదలవుతుందేమోనని భయమేస్తుంది చిట్టి. శాంతి మొదలైనా అశాంతి మొదలైనా చెప్పక తప్పదు కదా బావా. చూడు బావా, ఒక్క మాట చెప్తాను విను. మీ అగ్రిమెంట్ పెళ్లి విషయం అందరికీ చెప్పడానికి ఇదే కరెక్ట్ టైం. బాగా ఆలోచించుకో బావా.
ఇంక పూజ మొదలు పెడతారా? అలాగేనమ్మా. అయితే ఇంక ఆలస్యం ఎందుకు? నా మనవణ్ణి మనవరాల్ని పిలిచి కార్యక్రమం మొదలు పెట్టించండి. అలాగేనమ్మా. అనసూయ, నువ్వెళ్ళి అన్నయ్య వదినలని పిలుచుకురామ్మా. సరే అమ్మా. కాసేపట్లో బాంబు పేలుతుంది. దాని గురించే నేను వెయిటింగ్ మామ్. విక్రమ్ కృష్ణ ఏం ఆలోచించుకుని ఉంటాడు? ఎంత ఆలోచించినా రాధ రాలేదు అనే విషయం ఇప్పుడు చెప్పక తప్పదులే. అన్నయ్య, అక్కడంతా రెడీ అన్నయ్య, మిమ్మల్ని రమ్మంటున్నారు. ఓకే ఓకే. వదినేదన్నయ్య, ఇంకా రెడీ అవ్వలేదా? తను ఓ, వాష్రూమ్లో ఉందా? సరే, తొందరగా రెడీ అయి రండి, నేను వెళ్తాను. ఇక తప్పదు, చెప్పేయాలి. రాదు లేదన్న విషయం, మాది అగ్రిమెంట్ పెళ్ళన్న విషయం నిదానంగా అన్నీ చెప్పేయాలి. చెప్పేస్తా. వస్తున్నారా మీ అన్నయ్య వాళ్ళు? వచ్చేస్తున్నారు. అదిగో బావొచ్చేశాడు. నువ్వు చాలా గ్రేట్ మామ్. బావ చేసిన తప్పుని బావ చేతి చెప్పిస్తున్నావు. ఏంట్రా ఒక్కడివి వచ్చావు? రాతీది రే, వెనకాల వస్తుందా? రాధ రాలేదేంట్రా? ఇంకా రెడీ అవుతుందా? అలా బెల్లం కొట్టిన రాయిలా నిలబడతావేంట్రా? సమాధానం చెప్పు. మాట్లాడవేంట్రా? ఎందుకలా సైలెంట్గా ఉంటున్నావు? ఏం జరిగింది? ఏదో జరిగే ఉంటుంది, లేకపోతే ఎందుకు మాట్లాడ్డు? చెప్పే బావా, ఏం జరిగిందో చెప్పేయ్. చెప్తేనే కదా అందరికీ తెలిసేది. చెప్పడానికి ఆలోచిస్తున్నాడంటే ఏదో చెప్పకూడనిది జరిగే ఉంటుంది. అంత చెప్పకూడదు. ఏం జరుగుతుంది మామ్? ఏం జరిగిందో మీ బావే చెప్పాలి. చెప్పరా, మీ భార్యాభర్తల మధ్య ఏదైనా గొడవ జరిగిందా? అందుకే రాధ వ్రతానికి రాకుండా రూమ్లో ఉండిపోయిందా? వీడు వరుస చూస్తుంటే నోరు మెదిపేలా లేడు. అమ్మ అనసూయ, నువ్వు వెళ్ళి రాధని పిలుచుకురా. ఏం జరిగిందో తనే చెప్తుంది. అసలు మనవాడే జరిగింది చెప్పకపోతే బయట నుంచి వచ్చిన ఆ అమ్మాయి రాతేం చెప్తుంది? నాకైతే నమ్మకం లేదు. నాకు నమ్మకం ఉంది. వీడు నోరు మెదపకపోయినా నా కోడలు జరిగింది జరిగినట్టుగా చెప్తుంది. సరే, నీ నమ్మకాన్ని ఎందుకు కాదనాలి? చూద్దాం ఆ రాధ వచ్చి ఏం చెప్తుందో. వదినా, 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 వదిన లేదేంటి? అమ్మా అమ్మా, రూమ్లో వదిన లేదమ్మా. రాధ రూమ్లో లేకపోవడం ఏంటి? సమాధానం చెప్పవేంట్రా? రాధ ఇంట్లో లేదా? నోరు విప్పి సమాధానం చెప్పరా? అడుగుతుంది నిన్నే, సమాధానం చెప్పు. రాధ ఇంట్లో లేదా? చెప్పు విక్రమ్ కృష్ణ, రాధ ఇంట్లో లేదా? లేకపోతే ఎక్కడికి వెళ్ళింది? ఎందుకు వెళ్ళింది? ఎప్పుడొస్తుంది? చెప్పు. ఎప్పుడొస్తుంది అని అడిగితే అలా చూస్తావేంటి? కొంపదీసి తనింక తిరిగి రాదా? శాశ్వతంగా వెళ్ళిపోయిందా? నువ్విలా మౌనంగా ఉన్నావు అంటే రాధ ఇంక తిరిగి రాదనే కదా అర్థం? అంటే అది ఏం జరిగిందంటే, ఏం జరిగిందో నేనెప్పుడో చెప్పాను, కానీ ఇంట్లో వాళ్ళే నమ్మలేదు. మీ ఇద్దరిది నిజమైన పెళ్లి కాదు, అగ్రిమెంట్ పెళ్లి అని నేనెంత చెప్పినా వీళ్ళు నా మాటలు పట్టించుకోవట్లేదు. నువ్వు రాధ అందరి ముందు చాలా అన్యోన్యంగా నటిస్తూ ఉంటే మీది నిజమైన పెళ్ళే అని గుడ్డిగా నమ్మారు. ఇప్పటికైనా నీ నోట్తో నువ్వే నిజం చెప్పు. మీది అగ్రిమెంట్ పెళ్లి అనే నిజాన్ని నువ్వే చెప్పు. అప్పుడు వీళ్ళందరికీ కళ్ళు తెరుచుకొని నిజం తెలుసుకుంటారు. మీ అత్తయ్య అలా మాట్లాడుతుంటే ఎందుకురా నువ్వు మౌనంగా ఉన్నావు? నోరు విప్పి సమాధానం చెప్పరా? ఇప్పటికైనా నోరు తెరిచి ఏం జరిగిందో సమాధానం చెప్పరా. చెప్పు.
నిన్నే అడుగుతుంది చెప్పరా? చెప్పు. నోరు తెరిచి మాట్లాడు. చెప్తాను. నిజం చెప్పేస్తాను. ఇంతకాలం ఆ విషయం మీకు ఎలా చెప్పాలా అని ఆలోచించాను. చెప్తే మీరు తట్టుకోలేరేమోనని భయపడ్డాను. ఇప్పుడు చెప్పక తప్పని పరిస్థితి వచ్చింది కాబట్టి జరిగింది జరిగినట్టుగా చెప్పేస్తాను. అత్తయ్య చెప్పినట్టు మాది నిజమైన పెళ్లి కాదు. కొన్ని కారణాల వల్ల నేను రాదని అలా అగ్రిమెంట్ పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అగ్రిమెంట్ పూర్తి కాకుండానే అనుకోకుండా రాదని పుట్టింటికి పంపించాల్సి వచ్చింది. రాధ పుట్టింటికి వెళ్ళింది కాబట్టి ఇక ఎప్పటికీ ఈ ఇంటికి తిరిగి రాదు. అని మీరెవ్వరూ అనుకోవద్దు. పొరపాటును కూడా అలా అనుకోవద్దని మా ఆయన చెప్దాం అనుకుంటున్నారు. ఇంతలో నేను చెప్పేస్తాను. అంతే కదండి? ఇది మళ్ళీ ఎలా వచ్చింది మో? అదే నాకు అర్థం కావడం లేదు. అబ్బా చెప్పండి. వెదవ మొహమాటం మీరుని. అంతే కదా? అంతే 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 అంతే. ఏంట్రా అసలు ఎన్ని మాటలు మాట్లాడావు? అగ్రిమెంట్ పెళ్ళి అన్నావు, ఇంకేదో అన్నావు, పుట్టింటికి వెళ్ళిందన్నావు. నేను చెప్తాను. అసలేం జరిగిందో జరిగినట్టుగా నేను చెప్తాను. ఇవాళ నా చేత మా ఆయన చేత వ్రతం చేయిద్దామని అనుకున్నారు కదా. మా అమ్మకి జ్వరం తగలడం వల్ల వ్రతానికి రాలేకపోతుంది. అందుకని మా అమ్మ ఆశీస్సులు తీసుకోవడం కోసం నేను మా పుట్టింటికి వెళ్ళాను. వెళ్ళేటప్పుడు ఈయన అంటూనే ఉన్నారు, నువ్వు రావడం ఆలస్యం అయిందంటే మా దమయంతి అత్తయ్య మనది అగ్రిమెంట్ పెళ్ళని, నువ్వు ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోయావని, అరిగిపోయిన పాత రికార్డ్ని బయటికి తీస్తుంది అని. ఆవిడికి ఆ ఛాన్స్ ఇవ్వనులేండి. టైంకి వచ్చేస్తాను అని అన్నాను. కానీ సమయానికి క్యాబ్ దొరకపోవడం వల్ల రావడం కొంచెం ఆలస్యమైంది. దాంతో ఈయన చెప్పినట్టుగానే మా చిన్నమ్మ గారు అరిగిపోయిన పాత రికార్డ్ని బయటికి తీశారు. ఎంతైనా మీ అత్తయ్య గారి గురించి మీకు బాగా తెలుసు సుమండి. ఇప్పుడేమంటావో తినా? ఇప్పుడు కూడా వీళ్ళది అగ్రిమెంట్ పెళ్ళే అంటావా? రాధ ఇంట్లోంచి వెళ్ళిపోయిందనే అంటావా? ఇంకెప్పటికీ రాధ తిరిగి రాదని కూడా అంటావా? అంటే మనం రాధ గురించి ఎంత అడిగినా విక్రమ్ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండేసరికి నేనలా మాట్లాడాల్సి వచ్చింది. మీరలా మాట్లాడతారో లేదో చూద్దామని మా శ్రీవారు మౌనంగా ఉన్నారు. అంతే కదండి? అంతే. అమ్మా, కాసేపట్లో దుర్ముహూర్తం వచ్చేస్తుంది. వ్రతం మొదలు పెడదామా? అలాగే పంతులు గారు. శ్రీవారు రండి. పదమ్మా. ఇదేంటి మామ్, వదిలిపోయింది అనుకున్న శని మళ్ళీ వచ్చింది. నువ్వేం టెన్షన్ పడకు బేబీ. జీవితంలో మళ్ళీ తిరిగి రాని విధంగా ఈసారి దాన్ని మళ్ళీ బయటికి పంపిస్తాను. మీ బావ జీవితంలోకి నిన్ను పంపిస్తాను. సారీ, కొంచెం లేట్ అయింది. ఏ మాటకా మాట గాని ఈ డ్రెస్ లో నువ్వు చాలా అందంగా ఉన్నావు తెలుసా? నీ డ్రెస్ కూడా చాలా బాగుంది. ఓం ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం తైంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం ముహూర్త సుముహూర్తో అస్తు. ఆ విక్రమ్ కృష్ణ రాధను వదిలేసి వచ్చాడు కదా, మరి తిరిగి రాధను కూడా చెప్పాడు కదా. అయినా రాధ ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది? సుందరి నేనేను వంట చూడని నీలో నన్నంట, సుందరి నేనేను వంట చూడని నీలో నేనంట, జన్మకే తోడై నేనుంట, జన్మకే తోడై నేనుంట,
సుందరి నేనేనో వంట చూడని నీలో నన్నంట. హే ఏంటిది నన్ను చూసి పాట పాడుతున్నావేంటి? ఆమదాల వలస నవరస నాట్య మండలికి జై. సుందరి కన్న తల్లి పాపాయమ్మకి జై. సుందరి కన్న తండ్రి అప్పలరాజుకి జై. ఆ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పాపాయమ్మ నా కన్న తల్లి కాదు, నన్ను పెంచిన తల్లి. అప్పల్ రాజు నన్ను పెంచిన తండ్రి. అవునా? నిజమా? నిజమే. ఎలగెలగెలగెలగెలగా పాపాయమ్మ నిన్ను పెంచిన తల్లా? మరి ఆమదాల వలసలో అట్ట చెప్పుకుంటున్నారేటి? ఎట్ట చెప్పుకుంటున్నారేటి? మీ అమ్మ పాపాయమ్మ స్టేజ్ ఎక్కి నాటకం ఆడుతూ ఉండగా నొప్పులు వచ్చేసినాయి కదేటి? స్టేజ్ వెనక బాలకే తీసుకెళ్లి కాన్పు చేసినారు కదేటి? నవరస నటి సుందరి అట్ట టేజ్ వెనకమాల పుట్టినాదని చెప్పుకుంటున్నారు కదేటి? అట్ట టేజ్ వెనకాల పుట్టినది కాబట్టి సుందరి, నవరస నటి సుందరి అయినాదని అంత చెప్పుకుంటున్నారు కదేటి చిన్నమ్మా? నవరస నటి సుందరి చిట్టిగా నాటకం ఆడడానికి వచ్చింది అని నాకు తెలిసిపోయింది. మీరే సుందరి చేత చిట్టిగా నాటకం ఆడిస్తున్నారు. నేను సుందరి వాళ్ళ ఊరెళ్ళాను. వాళ్ళ డ్రామా కంపెనీలో నటులందరినీ కలిశాను. అందరి ముందు మీరు చేసిన తప్పు ఒప్పుకుని గురూజీ కాళ్ళు పట్టుకుని క్షమాపణలు చెప్పండి. నేను చెప్పినట్టు మీరు చెయ్యకపోతే ఏం జరుగుతుందో తెలుసా? ఈ రాధ విశ్వరూపం చూడాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు కనుక మన వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే సీరియల్ చూసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి.